నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఏపీలో అయితే పోలింగ్ అయితే జరిగిపోయింది. కాకపోతే ఇంకా బెట్టింగ్ కడుతూనే ఉన్నారు. జనసేనకి ఎన్ని స్థానాలు వస్తాయని చెప్పేసి బెట్టింగ్ అయితే ఇంకా జోరుగా కొనసాగుతూనే ఉంది. అయితే దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే మామూలుగానే ఎలక్షన్స్ అంటే ఐపీఎల్కి ఎంత జోరుగా బెట్టింగ్స్ అయితే పెడతారో, ఎలక్షన్ టైంలో కూడా ఆ బెట్టింగ్ రైడ్లు బెట్టింగ్స్ పెడతారు. కాకపోతే ఈసారి అనూహ్యంగా ఏంటంటే జనసేనకి ఎన్ని సీట్లు, అంటే జనసేన పార్టీకి అభ్యర్థులకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పేసి అయితే చాలా మంది బెట్టింగ్లు పెడుతున్నారు. ఇంకా పైకి వెళ్ళిపోతుంది. సో ఈసారి చాలా ఖచ్చితంగా అనుకున్న స్థానాలు వస్తాయని చెప్పేసి అయితే చాలా మంది బెట్టింగ్ పెట్టడం జరుగుతుంది. సో దాని మీద మీ స్పందన ఏంటి? ఒకటి సరి ముందేమో బెట్టింగ్స్ జరిగినాయి అంటే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా ఓడిపోతారా అన్న దాని మీద బెట్టింగ్స్ జరిగినాయి ఫస్ట్లో. ఎందుకంటే అటువంటి సీన్ క్రియేట్ చేశారు. ఇలాగ అధికార పార్టీ వారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేసినా కూడా అక్కడ పూర్తి స్థాయిలో డబ్బులు డంపింగ్ చేసి ఎన్ని వందల కోట్లైనా పర్వాలేదు, ఖర్చు అయినా పర్వాలేదు, పవన్ కళ్యాణ్ గారిని మాత్రం అసెంబ్లీలోకి అడుగు పెట్టను అనేటువంటి మాయమాటలు చెప్పి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పిఠాపురాన్ని పోటీ చేస్తారని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారో, మిథున్ రెడ్డి లాంటి వారు మంత్రులతో సహా ఒక్కొక్క మండలానికి ఒక మంత్రిని పెట్టి విపరీతంగా డబ్బులు అంతా డంపింగ్ చేసి, అది చూసినప్పుడు ఒక వాతావరణం ఏం క్రియేట్ అయిందంటే, ఏమో అధికార పార్టీ వారు బోల్ డబ్బులు ఖర్చు పెడుతున్నారా, పవన్ కళ్యాణ్ గారు గెలిపిస్తారా, ఏమైనా ఫలితాల్లో ఏమైనా తేడా వస్తుందా, ఇటువంటి అన్నిది కూడా క్రియేట్ చేశారు. దాంతో ఆ విధంగా బెట్టింగ్స్ చేశారు. ఎప్పుడైతే పబ్లిక్ పవన్ కళ్యాణ్ గారి పర్యటన తర్వాత కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాల్లో మొత్తం వాతావరణం కావచ్చు, ఎన్నికల వాతావరణం మారిపోయింది. ఎప్పుడూ లేనట్టుగా పబ్లిక్ ఎంత స్పందనగా, ఇప్పుడు పిఠాపురాన్ని 87% పోలింగ్ అయింది. 87 రికార్డ్. అది అంటే కుప్పలో 86%. ఎన్ని రికార్డు నెంబర్స్. అంత పర్సంటేజ్ ఎప్పుడైతే 2,05,000 ఓట్లు పోలింగ్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలా జరిగిందంటే, పోలింగ్ డే రోజు మధ్యాహ్నం 11 దాటిన తర్వాత ఇంకా చేతులెత్తేసిన పరిస్థితి అధికార పార్టీ. అప్పటి వరకు విశ్వ ప్రయత్నాలు చేశారు. పోలింగ్ డే ముందు పంపకాలు చేశారు. పంపకాలు చేసి వాళ్ళ ఓటుకి 3 నుంచి 4 వేలు ఇవ్వడానికి సిద్ధపడి డబ్బులు అక్కడికి డంపింగ్ అయిన తర్వాత కూడా వాళ్ళకున్న సినారియో అర్థమైంది కాబట్టి డబ్బులు పంచకుండా కొంత నొక్కేసుకున్నారో, కొంత ఏదైనా చేసుకున్నారో మొత్తానికి మాత్రం డబ్బులు పూర్తిగా పంచలా. అవును సార్, అది మనం టీవీలో కూడా అంటే చూసాం, సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అయింది వచ్చింది. అక్కడికి సినారియో అలాగా. అంటే పిఠాపురం పరిస్థితి చెప్తున్నా. ఇప్పుడు పిఠాపురంలో ఏమంటున్నారు, గెలుపు గ్యారెంటీ అయింది, 50,000 వస్తుందా, 70,000 వస్తుందా, లక్ష వస్తుందా మెజారిటీ, ఈ మెజారిటీల మీద పందాలు కాస్తున్నారు. ఇది ఒక కాయిన్కి ఒక సైడ్ అయితే, రెండోది ఏంటంటే జనసేన పార్టీ ఒక స్థానంలో పోటీ చేసింది కదా, డబుల్ డిజిట్ వస్తుందని కొంతమంది, డబుల్ డిజిట్ రాదని కొంతమంది ఓటింగ్ బెట్టింగ్స్ జరిగినాయి. అది కాస్త ఇప్పుడు ఎంతవరకు జరిగింది, 15 సీట్లు దాటం అని కొంతమంది, 15 సీట్లు దాటతాయని కొంతమంది, ఆ విధంగా బెట్టింగ్లు. ఈరోజు పొజిషన్కి ఏంటంటే 18 లేకపోతే మొత్తం 21 కొడతారా అనేటువంటి పరిస్థితి. ఎందుకు వచ్చింది ఇటువంటి పరిస్థితి అంటే, చెప్తున్నాను, ముందుటికి ఇప్పటికీ అయినటువంటి మార్పులు. ఇప్పుడు ఐపీఎల్ మీరు అన్నారు, ఉదాహరణ చూపించారు. ఐపీఎల్ ముందు అసలు గెలుస్తారా లేదా, లేకపోతే గెలిస్తే ఈ టీం గెలుస్తుంది, లేకపోతే ఆ టీం గెలుస్తుందని, లేకపోతే ఓవరాల్ మధ్యలో కొన్ని ఓవర్లు అయిన తర్వాత అమ్మో ఇది గెలిచే స్థానంలో ఉంది కాబట్టి ఎంత మెజారిటీ వస్తుంది, ఎలా చేస్తుందో సేమ్ పరిస్థితి అది. ఈ రోజున ఎక్కువగా జరుగుతున్న బెట్టింగ్స్ ఏం జరుగుతున్నాయంటే, 18 స్థానాలకి ఖచ్చితంగా గెలుస్తుంది, 3 స్థానాలు కొంచెం వేవ్ అటు అంటే ఒక 1,000-2,000 ఓట్లతో అవి కూడా గట్టెక్కచ్చు అనేటువంటి బెట్టింగ్స్ జరుగుతున్నాయి. అంటే బెట్టింగ్స్ గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, కానీ మామూలుగా బెట్టింగ్లు అన్న ఆ విధానానికి మేము వ్యతిరేకం. ఎందుకంటే బెట్టింగ్ల వల్ల జీవితాలు నాశనం అయిపోతాయి. దానికే మేము ప్రోత్సహించడం. కాకపోతే మనకు తెలియకుండా జరుగుతూ ఉంటాయి కదా, ఇది పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా లక్షలాది మంది ప్రజలు ఉవ్వెత్తున ఓటు గురించి బయట నుంచి వచ్చి పిఠాపురాన్ని ఓటేసి పవన్ కళ్యాణ్ గారు గెలిపించాలని, అదేవిధంగానే కూటమి ఎక్కడైతే పోటీ చేస్తుందో, నేను ఒక పిఠాపురం గురించి చెప్పట్లా, కూటమి ఎక్కడైతే పోటీ చేస్తుందో ఆ స్థానాలు ఖచ్చితంగా, అది జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, కూటమిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వెల్లువల్ల వచ్చి ఒక సంక్రాంతి వాతావరణం క్రియేట్ చేసి వచ్చి ఓటుకి సదిన ఒక ఓటు వేయడానికి 4-5 లక్షలు ఖర్చు పెట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఫారిన్ కంట్రీస్ 4-5 లక్షలు ఖర్చు అవుతాయి. వాళ్ళ ఫ్యామిలీస్ ఏమైనా వచ్చి 4 వచ్చారంటే 20 లక్షలు అయిపోతే ఇంచుమించు. అంత ఖర్చు పెట్టి వాళ్ళు వచ్చింది దేనికి,
కేవలం ఓటు వేయడానికి. దేని గురించి? రాష్ట్రం నుంచి కాపాడుకోవాలి, ఈ దుర్మార్గుడి చేతిలో నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఒకే ఒక్క లక్ష్యం తోటి. గతంలో ఎప్పుడు కూడా ఏదన్నా సరదాగా ఉండేది తప్ప ఇంత ఓటింగు, ఇంత కసితో ఓటు వేయడం అనేది ఎప్పుడు జరగల. మొట్టమొదటిసారి చూసాం మనం. అంటే ఓటుని సద్వినియోగం చేసుకోకపోతే 2019లో ఎటువంటి ఫలితాలు వచ్చినాయో, రాష్ట్రం ఎంత అధోగతి పాలైపోయింది అనేది చూశారు ఇక్కడ ప్రజలు. అంటే రాష్ట్రం మీద ప్రేమతోటి రాష్ట్రం నాశనం అవ్వకూడదు. నిజంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఏం చెప్తున్నారంటే, మా పథకాలు చూసి ఓటేసారు అయ్యి అంటారు. లండన్లో ఉన్నవాడికి, అమెరికాలో ఉన్నవాడికి, లేదా తెలంగాణలో ఉన్నవాడికి, లేదా పూర్వాలో సెటిల్ అయినడికి ఈ పథకాలు ఏమొస్తాయి? వాళ్ళు ఎందుకు సొంత ఖర్చులతో బయటకు వచ్చి ఓటేశారు? కేవలం రాష్ట్రం మీద ఉన్న ప్రేమతోటి. నీ పథకాలు వాళ్ళకి ఏమందో, అని నిజం చెప్పాలంటే వీళ్ళు చేసే పనులు వాళ్ళకి ఏ సంబంధం ఉండదు. కేవలం రాష్ట్రం గురించి ఆలోచించారు. ఈ డిఫరెన్స్ మాకు చెప్పకుండా వాళ్ళు నీలి మీడియాతో కూలి మీడియాతో చెప్పుకుంటే ఏమొస్తున్నారంటే, మా పథకాలు చూసి విలువల్లో వస్తున్నారని చెప్పేసి ఒక మేకపోతే గాంభీర్యం వాళ్ళ ఛానల్స్లో చెప్పుకుంటూ వస్తున్నారు. మొన్నటి వరకు జరిగింది. ఏది ఏమైనా సరే మాకు 151 స్థానాల్లో పోతే పోయినాయి, ఒక 50 స్థానాలు పోతే కానీ 100 స్థానాల గ్యారంటీ, మళ్ళీ మాది అధికారంలోకి వస్తామని కొన్ని కోట్ల రూపాయలు బెట్టింగ్ వేసిన వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, వాళ్ళ నాయకులకు ఎవరైనా కావచ్చు, బెట్టింగ్ వేసేవాళ్ళ గురించి చెప్తున్నా. ఈరోజు సీన్ రివర్స్. ఈరోజు కూటమికి 100 నుంచి 110 వస్తాయని కొంతమంది, లేదు వేవ్ బాగుంది కాబట్టి 150, 160 దాకా వెళ్ళే అవకాశం ఉందని కొంతమంది. అంటే ఈ విధంగా ట్రెండ్ మారిపోయింది. అంటే ఓటమిని ఆల్రెడీ ఒప్పుకున్నారు. ఇంకా గెలుపుకి ఎంతవరకు ధీమా, ఎన్ని సీట్లు, ఎంత పర్సంటేజ్ అన్న దాని మీద మీటింగ్లు జరుగుతున్నాయి. ఖచ్చితంగా దాంట్లో కొంత అయితే పిఠాపురం అయితే 1,00,000 మెజార్టీ దాటుతుంది. ఎందుకంటే 2,05,000 ఓట్లు పడ్డాయి. 1,00,000 మెజార్టీ ఖచ్చితంగా గాజు గ్లాస్ గుర్తు గుద్దారు అనేటువంటి దాని మీద కూడా బెట్టింగ్స్ జరుగుతుంది. నేను అంటుంది బెట్టింగ్ల గురించి పక్కన పెడితే వాస్తవాలు, రాష్ట్రంలో ఉన్న వాస్తవాలు అంటే కూటమి అధికారంలో రావడం తథ్యం అని డిక్లేర్ అయిపోయింది కాబట్టి ఇటువంటి ట్రెండింగ్స్ జరుగుతున్నాయన్నమాట. ఖచ్చితంగా ఇదంతా మంచి మార్పు. నేను అంటుంది బెట్టింగ్ల గురించి కాదు. అంటే కూటమి గెలుపు ఖాయం అని నిర్ణయానికి ఎప్పుడైతే వచ్చారో అది ఒక మంచి మార్పు. ప్రజలు కోరుకునే దిశగానే ఒక మార్పు కూడా జరుగుతుంది అనేది మాత్రం మనం చెప్పగలం. అంటే ఇప్పటి వరకు చూసుకుంటే, అంటే గతంలో చూసుకుంటే గాజు గ్లాస్ గురించి మనం చాలా ఎన్నో ఆటంకాలు, అసలు ఫ్రీ చేశారని చెప్పేసి సింబల్ని ఇప్పుడు ఎట్టకేళ్ళకి ఇంకా రేపు ఇంకా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పడానికి అతిశయోక్తి లేదంటారా? అంటే కంపల్సరీ చట్టసభల్లో వెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారిని నిల్చోబెట్టాలి అని చెప్పేసి అన్నట్టు గాజు గ్లాస్ గుర్తు గురించే ఎన్ని కుట్రకాలు దాన్ని కుట్రలు చేశారు. ముందు గుర్తు రాకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళతోటి కోర్టులు వేయించడం. 2 ఏదో రకంగా ఇండిపెండెంట్స్కి అదే సేమ్ పేర్లతో ఉన్న వాళ్ళతో పోటీ చేయించడం. తర్వాత గాజు గ్లాస్ గుర్తు పోలిన గుర్తులు, ఒక కప్ అని, లేకపోతే పెన్ స్టాండ్ అని, బకెట్ అని, ఇటువంటి వాటితో ఎన్ని కుట్రలు చేసినా ఆ గుర్తు ఎక్కడుందో వెతుక్కుని మరీ వేసుకున్నారు ప్రజలు. ఎందుకంటే ప్రజలేం పూర్వం అమాయకులు ఏం కాదండి. ఇప్పుడు సోషల్ మీడియా యుగం. ఖచ్చితంగా గాజు గ్లాస్ గుర్తు ఎక్కడ ఉండాలని అంటే గాజు గ్లాస్ అనే చెప్పట్లా, అవసరమైతే సైకిల్ గుర్తుకి అలాగే చేశారు, కమలం గుర్తుకి. అంటే ఒక విధంగా కూటమి అధికారంలో రాకుండా చేయడానికి ఎన్ని కుట్రకాలు దాన్ని కుట్రలు చేశారు, కానీ అవేం పార్లా. అందుకనే ఈ రోజు కూటమి గెలుపు తథ్యం అని తెలిసిన మూలానే ఇటువంటి బెట్టింగ్లు జరుగుతున్నాయి.